1st August 2018 లైఫ్లో మర్చిపోలేని రోజు. మా నాన్న మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి 8 ఇయర్స్ అవుతుంది. అప్పుడు 8 ఇయర్స్ అవుతుందా అనిపిస్తుంది. స్టిల్ ఇప్పటికీ మా కళ్ళ ముందు ఆ మెమరీస్ అన్నీ తిరుగుతూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకూడదని నేనైతే కోరుకుంటాను. మా నాన్నకి 7 ఇయర్స్ ఉన్నప్పుడు అనుకుంటా ఆయన పనిచేయడం స్టార్ట్ చేశారు. లాస్ట్ 7 డేస్ ఆయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నారు. ఆ 7 డేస్ మాత్రమే ఆయన రెస్ట్లో ఉన్నారు. ఆయన లైఫ్ అంతా కష్టపడి పని చేస్తూనే ఉండేవాళ్ళు. నిద్ర కూడా సరిగ్గా పోయేవాళ్ళు కాదు. ఎందుకు నాన్న ఇప్పుడు పని అంటావు, పని చేస్తూనే ఉంటావు అని అంటే, మీరు బాగుండాలంటే నేను కష్టపడి పని చేయాలిరా, మీరు హ్యాపీగా ఉండాలంటే నేను పని చేయాలి, మీ హ్యాపీనెస్ కోసం నేను ఏదైనా చేస్తాను అనేవాళ్ళు. అప్పుడు ఆ రోజు అది అర్థం కాలేదు. ఈరోజు అర్థమవుతుంది. మా నాన్న ఉన్నప్పుడు మేము ఎంత హ్యాపీగా ఉన్నామో ఈరోజు కూడా మేము అంతే హ్యాపీగా ఉన్నాము. ఆయన మాతో లేరు అనే బాధ తప్ప మాకు ఇంకేమీ లేదు. సో మా హ్యాపీనెస్ వెనకాల ఆయన కష్టం ఎంత ఉందో అనేది ఇప్పుడు నిజంగా మాకైతే అర్థమవుతుంది. మా నాన్న ఎప్పుడో ఒకటి చెప్తూ ఉండేవాళ్ళు, నువ్వు ఒకరికి మంచి చేయకపోయినా పర్లేదు, ఒకరిని మోసం చేయొద్దు అని. బతికినా సచ్చినా పులిలాగా బతకాలి, మనం ఉన్నా లేకపోయినా మన గురించి మంచి మాత్రమే మాట్లాడుకోవాలి అని చెప్పేవాళ్ళు. స్టిల్ ఇప్పటికీ ఎవరైనా మా నాన్న గురించి మాట్లాడితే, మీ నాన్న చాలా మంచోడ్రా, చాలా కష్టపడి పని చేసేవాడు, ఎప్పుడు పని అంటూ ఉండేవాడు, మీ నాన్నకి మంచి చేయడం తప్ప మోసం చేయడం తెలియదురా అని చెప్తూ ఉంటారు చాలామంది అంకుల్స్. నిజంగా అది విన్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. పేరెంట్స్ మంచి చేసినా చెడు చేసినా అది పిల్లలకి వస్తుంది అని అంటారు. నేనైతే అది నమ్ముతాను. మనం మంచిగా ఉన్నాము అని అంటే అది మన పేరెంట్స్ చేసిన మంచి అని చెప్తాను. ఎప్పుడైనా ఇంటికి రావచ్చు కదా నాన్న అంటే, నేను వస్తే నిన్ను ఒక్కదాన్నే చూడాలి, నువ్వు వస్తే మా ఇద్దరిని చూడొచ్చు, సో నువ్వే రా అని చెప్పేవాడు. సో ఇంకా బస్సు ఎక్కిన దగ్గర నుంచి బస్సు దిగేదాకా, బయలుదేరావా, తిన్నావా, పడుకున్నావా, సరే నువ్వు పడుకో, నేను ఫోన్ చేస్తాను, నేను వస్తాను, నేను పిక్ చేసుకుంటాను అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా ఫోన్ చేసేవాళ్ళు లేరు, ఇప్పుడు అలా పిక్ చేసుకునే వాళ్ళు లేరు. ఏదైనా పేరెంట్స్ ఉన్నప్పుడే ఆ వాల్యూ, ఆ హ్యాపీనెస్ అవన్నీ. వేరే వాళ్ళు ఎంతమంది మన పక్కన ఉన్నా ఏం కాదు మేము చూసుకుంటాం, మేము ఉన్నాము అని చెప్పిన అవన్నీ అబద్ధాలే. పేరెంట్స్ పొజిషన్ ఎవరు రీప్లేస్ చేయలేరు. పేరెంట్స్ ఎప్పటికీ పేరెంట్సే. సో ఈరోజు మాత్రమే మనది, రేపు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఉంటున్నారో తెలీదు. సో ఉన్నప్పుడు పేరెంట్స్ మాత్రం మంచిగా హ్యాపీగా చూసుకోండి. వాళ్ళ కోసం పెద్దగా చేయాల్సింది ఏమీ లేదు. జస్ట్ ఒక ఫోన్ చేసి, ఎలా ఉన్నావు నాన్న, తిన్నావా నాన్న, బాగున్నావా నాన్న, జాగ్రత్తగా ఉండనాన్న అని ఈ 4 మాటలు మాట్లాడితే ఆ రోజు నైట్ వాళ్ళు చాలా హ్యాపీగా పడుకుంటారు. ఒక్క మాటలో మా నాన్న గురించి చెప్పాలి అని అంటే, కష్టాన్ని ఆయన తీసుకొని సంతోషాన్ని మాకు వదిలేసి వెళ్ళిపోయాడు. మా నాన్న గురించి ఇన్ని చెప్పాను కదా, మా అమ్మ గురించి ఒక్క మాటలో చెప్తాను. మా నాన్న ప్లేస్ని మా అమ్మ రీప్లేస్ చేసింది. మా ధైర్యం, మా బలం, మా ఆస్తి మా అమ్మ. మా నాన్న పేరు చెప్పలేదు కదా, నాగిరెడ్డి. మిస్ యూ సో మచ్ నాన్న, లవ్ యూ సో మచ్ అమ్మ. మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతో ఉండాలి నాన్న.